ఒక పట్టణంలో ఒక కిరాణా దుకాణం ఉంది. ఆ కిరాణా దుకాణంలో చాలా ఎలుకలు నివసించేవి. ఆహారం వారికి చాలానే ఉంది. వారు అన్ని వస్తువులను తింటూ అన్ని ప్యాకేజీలను చెడగొట్టారు. దుకాణంలో ఉన్న బ్రెడ్, బిస్కెట్లు మరియు పండ్లను కూడా వృధా చేశారు. కిరాణాదారుడు చాలా ఆందోళన చెందాడు. అందువల్ల నేను ఒక పిల్లిని కొనాలి మరియు దాన్ని కిరాణా దుకాణంలో ఉంచాలి. అప్పుడు మాత్రమే నేను నా వస్తువులను కాపాడగలను అని ఆలోచించాడు. అతను ఒక మంచి పెద్ద పిల్లిని కొనుగోలు చేసి దాన్ని అక్కడ ఉంచాడు. పిల్లి ఎలుకలను వేటాడి వాటిని చంపడంలో మంచి సమయం గడిపింది. ఇప్పుడు ఎలుకలు స్వేచ్ఛగా కదలలేకపోయాయి. ఎప్పుడైనా పిల్లి వాటిని తినేస్తుందనే భయంతో ఉన్నారు. ఎలుకలు ఏదో చేయాలని అనుకున్నారు. వారు ఒక సమావేశం నిర్వహించారు మరియు అందరూ మనం పిల్లిని తొలగించాలి, ఎవరో ఒకరు సలహా ఇవ్వగలరా అని ట్వీట్ చేశారు. అన్ని ఎలుకలు కూర్చొని ఆలోచించాయి. ఒక తెలివైన ఎలుక నిలబడి, పిల్లి మృదువుగా కదులుతుంది, అది సమస్య, మనం దాని మెడకు ఒక బెల్ కడితే అప్పుడు పరిస్థితులు బాగుంటాయి, పిల్లి కదలికను మనం తెలుసుకోవచ్చు అని చెప్పింది. అవును, అది సమాధానం అన్నాయి అన్ని ఎలుకలు. ఒక పాత ఎలుక మెల్లగా నిలబడి బెల్ ఎవరు కట్టాలి అని అడిగింది. కొంత సమయం తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎవ్వరూ అక్కడ లేరు. మీకు మా కథలు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది.